వాసుదేవ. ఇవాళ మనం ఈ హోమియో సదస్సు మనందరం ఒకే చోట మాస్టర్ గారి యొక్క సన్నిధిలోనే ఉండి మనం పాల్గొన్నట్టే మనం అదే అనుభూతి అందరూ కూడా పొందేటువంటిది. ఇవాళ మనం గాంధీ గారి జయంతి పొద్దున మనం చెప్పుకున్నాం ప్రారంభంలోనే. గాంధీ గారు మనకి అందరి యొక్క అన్ని దేశాలు అన్ని జాతుల వాళ్ళ యొక్క హృదయాల్లో ఆయన స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఎందువల్లంటే ఆయన యొక్క ప్రేమతత్వం అనేటువంటి దాని వలన ఆయన నిరంతరం అంతటా కూడా భగవంతుని దర్శనం అనేటువంటి చేస్తూ నిరంతరం సేవ అనేటువంటి మార్గంలో అహింస సేవ ఆ మార్గంలోనే ఆయన పనిచేశారు. అందువలన భగవంతుడి రూపంగా ఆరాధ్యులయ్యారు ఆయన. ప్రపంచం అంతటా కూడా అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు అన్ని జాతుల వాళ్ళ హృదయాల్లో అటువంటి మహనీయుడి యొక్క జన్మదినం ఈరోజు. అందుకని ఆయన మనకి ఆచరించి చూపించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆచరణలో పెట్టేటువంటి ప్రయత్నం మనం చేస్తే మానవ జాతికి చాలా మంచి పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుంది. నిరాడంబరమైనటువంటి జీవితం, తర్వాత ఆయనలో ఉన్నటువంటిది ఏమిటంటే ఏమాత్రం సెల్ఫ్ పిటీ అనేటువంటిది కనబడదు ఆయనలో. గాంధీ మహాత్ముడిలో కానీ అలాగే ఎవరినైతే మనం ఆరాధించున్నటువంటి మన మాస్టర్ గారు ఈకే గారు, తాతగారు, రామకోటయ్య గారు, అలాగే యతీంద్ర గురుదేవులు, వీళ్ళందరూ కూడా అనుక్షణము వాళ్ళు జగత్ హితం అనేటువంటిది తప్ప తమను గురించి ఎప్పుడు కూడా ఆలోచించడం, తమ మీద తాము జాలిపడ్డం అంటే సెల్ఫ్ పిటీ అనేటువంటిది అటువంటిది ఎప్పుడు వారిలో మనం చూడలేదు. గాంధీ మహాత్ముడు ఆయన అలాంటి వాడే. తర్వాత క్రమశిక్షణ అనేటువంటి దాంట్లో ఆయన సాటి లేనటువంటిది క్రమశిక్షణ గాంధీ మహాత్ముడు. అదే ప్రత్యక్షంగా మన భగవాన్ అనంతాచార్యుల వారిలోను, మాస్టర్ గారిలోను, తాతగారు వీళ్ళందరిలో కూడా మనం ఆ క్రమశిక్షణని చూసాం. మనం ఏదైనా సరే మనం ఈ జన్మలో సాధించవలసినటువంటి దానికి మొదటి సోపానం క్రమశిక్షణ అనేటువంటిది. అది ఎవరికి వాళ్ళుగా విధించుకుని పాటించవలసిందే కానీ క్రమశిక్షణ అనేటువంటిది ఒకళ్ళు ఇంకోళ్ళ మీరు ఇంపోజ్ చేసేటువంటిది కాదు. మీరందరూ క్రమశిక్షణతో ఉండాలి అని గట్టిగా చేస్తే అది
రాజకీయమైనటువంటి నినాదాల లాంటిది అవుతుంది. అంటే మీరందరూ ధర్మంగా ఉండాలంటే నేను తప్ప అని అర్థం. అందుకని మీరందరూ క్రమశిక్షణతో ఉండాలని కాదు. ఎవరికి వాళ్ళం మనం క్రమశిక్షణతో మెనగాలి అని. కాదా నేనొక్కడినే ఉంటే ఉపయోగం ఏముంది, అందరూ కూడా ఉండాలి కదా అనేటువంటిది అది అర్థం లేనటువంటి ఆలోచన. ఎందుకంటే మనం క్రమశిక్షణతో ఉండవలసినటువంటిది మన యొక్క డెవలప్మెంట్ అనేటువంటిది, మన ప్రోగ్రెస్ అనేటువంటి దానికి ప్రధానమైనటువంటి సోపానం. ఆ విషయంలో మాత్రం ఎవరికి వాళ్ళే సాధన చేయాలి. అదే మన భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది కూడా, ఉద్ధరేద్ ఆత్మానం అవసాదయేత్. ఎవరైనా సరే తమను తామే ఉద్ధరించుకోవాలి. నా ఆత్మానం అవసాదయేత్. నీలో ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటిది భగవత్ స్వరూపం. దాన్ని మనం తక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదు. అది మనకి భగవద్గీత నేర్పేటువంటి. ఆ విధంగా జీవితంలో నడిచినటువంటి వారే లోకహితం కోసం అద్వితీయమైనటువంటి, తిరుగులేనటువంటి పరిష్కారాలని వాటిని ఇవ్వగలుగుతారు. ఉదాహరణకు మన హోమియోపతి సైన్స్. ఈనాడు హోమియోపతి వైద్య విధానం తర్వాత సనాతన కాలం నుంచి మన దేశంలో ఉన్నటువంటిది ఆయుర్వేద వైద్య విధానం కనుక లేకపోయి ఉంటే మానవ జాతికి చాలా మనుగడ ఇంకా చాలా కష్టమయ్యేది ఉన్నట్టుకంటే. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, అవతల వాళ్ళకి కలిగినటువంటి రోగాన్ని దాన్ని మనకి పెట్టుబడిగా భావించి దాన్ని ఆసరాగా చేసుకుని దాని మీద మనం వీలైనంత ధనార్జన చేయడం అనేటువంటిది జరుగుతుంది కదా. అదే మనం కార్పొరేట్ కల్చర్ అనేటువంటిది చూస్తూనే ఉన్నాం మనం. అందుకని మాస్టర్ గారు ఏమన్నారంటే, ఆయన హోమియోపతి అనేటువంటిది ఎందుకు టేకప్ చేశారు అనేటువంటిది ఆయన జన్మదిన సందేశంలో చెప్పారు. చాలా నిరాడంబరంగా, చాలా తక్కువ ఖర్చుతో మన ఆరోగ్యం మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఉన్నటువంటి విధానం ఇది శాస్త్రీయమైనటువంటిది అని అందుకని టేకప్ చేశానని చెప్పారు. నిజానికి అంతే. ఎందువల్లంటే రోగంతో పోరాడడం అనేటువంటిది కాదు ఈ విధానంలో. ఎందుకంటే మనం ట్రీట్ చేయవలసింది రోగిని కానీ రోగాన్ని కాదు. రోగానికి కాదు ట్రీట్మెంట్, చికిత్స రోగానికి కాదు, రోగికి అని మనకి హోమియోపతి శాస్త్రంలో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్లో ఒకటి. అంటే మనం చేయవలసినటువంటి పని అంతా కూడా రోగితోనే డైరెక్ట్గా రోగికి చికిత్స చేయడం అనేటువంటి చేయాలంటే మనం మాట్లాడడం, మనం ట్రాన్సాక్షన్ అంతా కూడా రోగితోనే తప్ప రోగానికి పేరు పెట్టడం, రోగాన్ని పరీక్షించడం, ఆ పేర్లతో వాళ్ళని పీల్చి పిప్పి చేయడం అనేటువంటిది కాదు మనం చేసేటువంటిది. అందుకని మాస్టర్ గారు ఏం చెప్పారంటే, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మనం రోగ నివారణ చేయడానికి అవకాశం ఉన్నటువంటి శాస్త్రం ఇది. అందుకే నేను దీన్ని టేకప్ చేశానని చెప్పారు మాస్టర్ గారు. నిజానికి అంతే. మాస్టర్ గారు ఏమన్నారంటే,
బాగా ధనవంతులై ఉండి ఏ హాస్పిటల్స్‌కైనా వెళ్లి ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టగలిగేటువంటి వాళ్ళకి మనం వాళ్ళని గురించి కంగారు పడక్కర్లేదు. ఎలాగో వాళ్ళు అక్కడికే వెళతారు కాబట్టి. కానీ పాపం 2 పూట్ల ఆహారం తీసుకోవడానికే ఇబ్బంది అయ్యేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఇప్పుడు ఆ 2 పూట్ల ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు తక్కువే ఉన్నారు. ఇప్పుడున్నటువంటి స్థితిలో. కానీ ముఖ్యంగా వ్యాధి పీడితులైనటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ వ్యాధుల నుంచి బయటపడేటువంటి దానికోసం పాపం వాళ్ళకున్నటువంటి అన్ని వనరులని కూడా కోల్పోతూ, అంత ఖర్చు పెట్టినా, అంత చేసినా కూడా వ్యాధి నివారణ సంపూర్ణంగా కాక అనాథల్లాగా అయిపోతున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది కంటే ఇంకా పైనే ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. మన దేశం పేద దేశం అని అంటూ ఉంటారు. కానీ పేదరికమైనటువంటిది దేంట్లో అంటే మానసికమైనటువంటిది దౌర్బల్యం అనేటువంటి దాంట్లో. నిజంగా ప్రకృతి యొక్క వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ మొదలైనటువంటి వాటిలో మనది పేదరికం కలిగినటువంటి దేశం కాదు. కానీ ధార్మికమైనటువంటి జీవితాన్ని వదిలేసి కేవలం స్వార్థపరమైనటువంటి విధంగా ఇతరుల సంగతి మనకెందుకు అనేటువంటి స్థితిలో ఉండేటువంటి విధానం, అలాగే కాంపిటీషన్ అనేటువంటిది దాంతో మన పక్కన వాడు ఎలా పోయినా పర్వాలేదు, మనం ముందుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధానం ఏదైతే సహజంగా మన సంస్కృతి యొక్క లక్షణం కాదది. కానీ మనం భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఉంటూ మనం అవలంబిస్తున్నటువంటి విధానం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటిది. అందువలన లక్షలు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు కూడా ఈనాడు ఏం చేయాలో తెలియక, లక్షలు ఖర్చు పెట్టినా ఏం చేయాలో తెలియక చాలా హీన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలుస్తూనే ఉంది. అందుకని అలాంటి దాని నుంచి మనం రక్షించుకోవాలంటే మాస్టర్ గారు ఎన్ని సంవత్సరాల ముందు ఆయన ఈ ప్రణాళిక అనేటువంటి ప్రారంభించారు. చాలా ముందు చూపు. ఇవాళ మనం 21వ శతాబ్దంలోకి ఇప్పుడే 5వ వంతు పూర్తయిపోయింది. 2020 అయిపోయి 21లోకి వచ్చాం. 5 20లు కదా, ఒక 20 అయిపోయింది, ఒక వంతు. కానీ ఈ పరిస్థితి మానవ జాతికి వస్తుందనేటువంటిది ముందే తెలిసినటువంటి మాస్టర్ గారు, అంటే ఆయనకు ముందు హోమియోపతి లేదా అంటే ఉంది, హోమియోపతి లేకపోవడం ఏం లేదు. అప్పటికే హోమియోపతి భారతదేశంలోకి వచ్చింది, వ్యాపించింది. కానీ మన ప్రాంతంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో ఎక్కువ మందికి సులువుగా అందుబాటులోకి రావడం అనేటువంటిది ఉందే, అది మాస్టర్ గారి యొక్క కృషి వల్ల వచ్చిందనేటువంటి దాంట్లో సందేహం లేదు. దానికి కారణం ఏమిటంటే మాస్టర్ గారు వైద్యం అనేటువంటిది, విద్య అనేటువంటిది ఎప్పుడు కూడా అది కమర్షియల్ కాకూడదు. ఎక్కడైతే ఇది కమర్షియల్ అవుతుందో అక్కడ ఆ జాతి నశిస్తుందని చెప్పారు. కానీ ఈనాడు ఆ రెండు కూడా చాలా కమర్షియల్ అయిపోయాయి. అందుకని ముందు ప్రథమ కర్తవ్యం ఏంటంటే, అసలు మనం ఆరోగ్యంగా ఉండి మిగతా
వాళ్ళకి మనం సేవ చేసేటువంటి వాళ్ళుగా తయారవ్వాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలనేటువంటి విధానం మనం తెలుసుకోవాలి. అందుకని మాస్టర్ గారు ఏం చేశారంటే హోమియోపతి వైద్యం అనేటువంటి దాన్ని గృహ వైద్యంగా అందించారు. అది ఆయన చేసినటువంటిది. అంటే గృహిణిలో అయినటువంటి వాళ్ళ తల్లులు వాళ్ళకు కూడా ఈ సులువుగా అర్థమయ్యేట్టుగా అందుబాటులోకి వచ్చేట్టుగా ఆయన యొక్క కృషి ఫలితం ఏమిటంటే అతి తక్కువ సమయంలోనే అంటే ఆయన ప్రారంభించినటువంటి ఒక దశాబ్దం లోపే కొన్ని వేల కుటుంబాలు ఏ ఆసుపత్రికి వెళ్ళక్కర్లేకుండా తమను తాము కాపాడుకోగలిగేటువంటి స్థితికి వచ్చారు. ఈ గృహ వైద్యంగా మాస్టర్ గారు అందించినటువంటి దీనివల్ల. అందుకని హోమియోపతి శాస్త్రాన్ని చాలామందికి అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది అది మాస్టర్ గారు చేసినటువంటి విషయం. ఎందుకంటే చాలా ముందు చూపు అది. లేకపోతే ఇప్పుడు చూడండి, గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఈ పాండమిక్ వచ్చింది కోవిడ్-19 అని 2019 నుంచి. మానవ జాతి మొత్తాన్ని నశింపజేయడం కోసం ఒక భయంకరమైనటువంటి కృత్యలాగా దాన్ని పుట్టించినటువంటిది. మన పురాణాల వాటిలో చూస్తూ ఉంటాం. కొన్ని అభిచారమైనటువంటి యజ్ఞాలు చేసి దాంట్లోంచి భయంకరమైనటువంటి రాక్షస శక్తుల్ని కృత్యాల్ని పుట్టించి వాటిని మానవుల చేత మీకు వదులుతూ ఉండడం అనేటువంటిది ఇది కొత్త విషయం ఏం కాదు, ఎప్పటి నుంచి జరుగుతున్నటువంటిది. కానీ ఇప్పుడు మనం ఆధునిక యుగంలో ఉన్నాం. మనం అంత ముందు వాళ్ళకంటే మనం చాలా గొప్పవాళ్ళం, పొడి చేసామనేటువంటి దాంట్లో మనం చాలా హీనమైనటువంటి వాళ్ళని ప్రూవ్ చేసుకునేటువంటి పని మానవులు చేస్తున్నటువంటి సాటి మానవులందరినీ కూడా నిలవ నీడ లేకుండా వాళ్ళు జీవించడానికి కూడా వీలైనటువంటి స్థితి కల్పించడం కోసం ఆయుధాలు లేనటువంటి యుద్ధం అనేటువంటిది మానవజాతి మొత్తం మీద చేస్తున్నటువంటిది ఇప్పుడు కోవిడ్ అనేటువంటిది. మరి ఇటువంటి పరిస్థితిలో వైద్యశాలలు వాటిలో పనిచేస్తున్నటువంటి ఎంతో పవిత్రమైనటువంటి ప్రొఫెషన్ అనేటువంటి చేసేటువంటి వైద్యులు అనబడేటువంటి వాళ్ళు ఎవరినైతే నారాయణ స్వరూపుడుగా ప్రజలందరూ చూస్తూ ఉంటారు, వైద్యో నారాయణ హరి అని, అలాంటి వాళ్ళు తమ మీద అంత విశ్వాసంతో అంత ఎదురు చూపుతూ ఉన్నటువంటి ప్రజల్ని భయంకరమైనటువంటి విధంగా దోచేసి మోసం చేసి వాళ్ళ ధనం ప్రాణాలన్నీ నష్టమయ్యేటువంటి విధంగా చేస్తున్నటువంటిది జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం భయపడకుండా మనం రక్షించుకోగలం అనేటువంటి అటువంటి పరిస్థితి మాస్టర్ గారు యాజ్ ఎర్లీ యాజ్ 1970 కంటే కూడా ఇంకా ముందునే అప్పుడే అంటే 63లో ఆయన తన కుమారుడికి రోగ నివారణ చేయడం కోసం అధ్యయనం చేసినటువంటి శాస్త్రాన్ని అంటే ఏమిటంటే సమూలంగా ఏ వ్యాధిని నివారణ చేయడానికి మరి ఆధునికమైనటువంటి ఇన్ని రకాల టెక్నాలజీ ఇవన్నీ వచ్చినా కూడా వ్యాధి నివారణ అంటే అర్థం ఏమిటంటే జీవితాంతం మీరు మందులు వేసుకుంటూ ఉండండి, రక్తం పలచగా ఉండేందుకు ఈ మందు జీవితాంతం వేసుకోండి, మీరు
గుండె పంపింగ్ జాగ్రత్తగా ఉండాలంటే ఈ మందు వేసుకోండి జీవితాంతం. ఇలాగ అనేకమైనటువంటి ఔషధాలని జీవితాంతం కొనుక్కొని మీరు వేసుకుంటూ ఉండండి అంటే అది మరి ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం. అదేమిటండి, మనం ఇప్పుడు మోడర్న్ సొసైటీలో ఉన్నాం, మరి మందులు వేసుకోకపోతే ఎట్లాగా? మోడర్న్ సొసైటీలోకి వచ్చామంటే అర్థం ఏంటి? మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా? సహజంగా మనం తీసుకోవాల్సినటువంటిది ఆహారాన్ని, చక్కటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ పరస్పరత్వంతో జీవించాలి, ఆనందంగా ఉండేటువంటి అలాంటిది ఉండాలి. మనం ఇంకా మోడర్న్గా మనం అభివృద్ధిలోకి వస్తున్నామంటే. కానీ ఏమిటి అభివృద్ధిలోకి వస్తున్నాయి? రోగాలు పెరుగుతున్నాయి, వాటికి మందులు పెరుగుతున్నాయి. చివరికి మన జీవితం ఎలా తయారవుతుందంటే నిత్యము మన జీవితంలో ప్రధానమైనటువంటి అంశం రోజు ఔషధ సేవనం. అంటే ఏదైతే ఏ వ్యాధిని పూర్తిగా నిర్మూలన అనేటువంటిది లేకుండా జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో అలాగా ఆహారం కంటే కూడా ఔషధం అనేటువంటిది ఎక్కువ తీసుకునేటువంటి స్థితి మనకి కల్పించబడింది. అందుకని ఇటువంటి స్థితి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలి అనేటువంటిది కాకుండా మాస్టర్ గారు ఏం చేశారంటే తాను ముందుగా ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపించి తన కుమారుడికి ఉన్నటువంటిది వ్యాధిని సమూలంగా నివారణ చేసి, లేకపోతే ఎపిలెప్సీ అనేటువంటి వ్యాధికి మామూలు వైద్య విధానంలో జీవితాంతం వేసుకోవాల్సింది మందు. అవి వేసుకుంటుంది పని తగ్గిందా అంటే అణిచిపెట్టబడుతూ ఉంటుంది తప్ప తగ్గడం ఏం లేదు. దానివల్ల ప్రాణశక్తి ఇంకా ఇంకా కృంగిపోవడం తప్ప ఆరోగ్యం అనేటువంటిది ఏమాత్రం లేదు. మనం చూస్తూనే ఉన్నాం, ఎన్ని వందల వేల కేసులు చూస్తున్నాం మనం. అంటే ఇది వైద్య విధానం కాదు, దాన్ని ఉపయోగించేటువంటి విధానం తప్ప. కొంత అజ్ఞానము, కొంత అహంకారం, అరోగెన్సీ, ఇగ్నోరెన్స్, అరోగెన్స్ ఇవన్నీ కలిసి అరిస్టోక్రసీ ఇవన్నీ కూడా ఇవే నిజమైనటువంటి జబ్బులు అని చెప్పారు హనుమాన్ గారు. అవన్నీ విజృంభించి మానవ జాతి అంతా కూడా ఒకళ్ళనొకళ్ళు ఎటువంటి పరిస్థితిలో చేస్తున్నారో చూస్తున్నాం. అందుకని దీని నుంచి ఈ పరిస్థితుల్లో మనం వేరే వాళ్ళని ఇలా చేస్తున్నారు అనేటువంటి నిందించుకుంటూ కాలం గడిపే బదులు మనం ఎలా రక్షించుకోవాలి అనేటువంటి దానికి ఒక పునాది వేశారు మాస్టర్ గారు. ఆ పునాది ఎంత ముందు వేశారు అంటే 50 ఏళ్ల ముందునే వేశారు పునాది. అది మాస్టర్స్ అంటే వాళ్ళు చేసేటువంటి. అందుకని ఏం చేశారంటే అందరికీ నేర్పారు. ఏదైతే శాస్త్రీయమైనటువంటి విధానం అనేటువంటిది నిరూపించబడిందో, ఆయన తన కుమారుడు యొక్క నివారణతో నిరూపించబడిందో దాని వెంటనే అందరికీ నేర్పారు. అంటే ఆయన నేర్పినటువంటి వాళ్ళందరూ వైద్యులు అయిపోతారా, అందరికీ రోగ నివారణ చేయగలరా అని ముందు అందరూ వైద్యులు అవ్వడం కాదు, ముందు అసలు అందరూ ఆరోగ్యవంతులు కావాలి. అది అని చెప్పింది. ముందు మన ఆరోగ్యవంతులుగా ఉంటే కదా మనం ఇంకోళ్ళకి ఏదైనా మనం చేయగలిగేటువంటిది. అది మాస్టర్ గారు ఏం చేశారంటే ముందు అందరూ ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి విధానాన్ని అతి సులువుగా అందరికీ అందించడం అనేటువంటిది చేశారు. అది ఆయన చేసినటువంటి పని. అది హోమియోపతి శాస్త్రాన్ని అది మేము కాలేజీల్లో యూనివర్సిటీలో తప్ప ఇంకెక్కడ నేర్చుకోవడానికి వీల్లేదు అనేటువంటి నిబంధనలు పెట్టి, ఎందుకంటే అలా అయితే తప్ప మనం మరి
అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి కదా, డొనేషన్స్ పేరుతో వాటితోనూ కేటగిరీలు పెట్టి ఏ కేటగిరీ, బి కేటగిరీ, ఆ కేటగిరీ, ఈ కేటగిరీ అని. మరి అటువంటిది కాకుండా అందరికీ కూడా సులువుగా అందరికీ అందించడం అనేటువంటిది బేసిక్గా ఆ విధానం ఆయన అందరికీ నేర్పడం వల్ల, గృహ వైద్యంలాగా అందరికీ నేర్పడం వల్ల కొన్ని వేల మంది కుటుంబాలు మాటిమాటికి హాస్పిటల్స్కి వెంట తిరగాల్సిన అవసరం లేకుండా ఉండేటువంటి స్థితి కలిగించారు. అది మనకి అందుకని మనం ఇప్పుడు చూసాము, కోవిడ్ లాంటి పాండమిక్ అనేటువంటిది ఎంత భయంకరంగా ప్రపంచాన్ని అంతటినీ కూడా కబళించేటువంటి శక్తి లాంటిది వచ్చినా కూడా ధైర్యంతో మనం నిలబడి ముందు ఈ హోమియో వైద్య విధానం అనేటువంటి దాంట్లో మాస్టర్ గారు ఇచ్చినటువంటి సూచనలు వాటితో ప్రివెంటివ్ మెడిసిన్గా కూడా మనం క్యాలిమూర్ 6X అనేటువంటిది మన వాళ్ళు అందరూ నిత్యము వాడుతూ దాని మీద విశ్వాసంతో, నమ్మకంతో వాడుతున్నటువంటి వాళ్ళకి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఏ వేవ్లు వచ్చినా కూడా వాళ్ళకేం భయపడలేదు, వాళ్ళకేం అవ్వలేదు. అందుకని సింపుల్గా గృహ వైద్యంలాగా మాస్టర్ గారు ఇవ్వడంలో ఎంత ముందు చూపు ఉందో చూడండి. అదేం చేసినటువంటి అలాగైన అహోరాత్రాలు మహాయజ్ఞంలాగా ఎంతోమందిని తయారు చేసి వాళ్ళందరినీ సేవ, దీన్ని ఉపయోగించి సేవ కూడా ఎలా చేసుకోవాలనేటువంటి ట్రైనింగ్ అనేటువంటిది, ఆ శిక్షణ అనేటువంటి చాలామందికి ఇచ్చారు. అంటే ఒక క్లాస్ రూమ్లో కూర్చొని పాఠం చెప్పి ఆ శాస్త్రాన్ని చెప్పడమే కాకుండా వాళ్ళు వస్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఉన్నటువంటి సఫర్ అవుతున్నటువంటి వాళ్ళందరినీ ఎలా చికిత్స చేయాలి ఏమిటి అనేటువంటి ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు మాస్టర్ గారు. ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ లేదు ఎక్కడికైనా సరే ఎక్కువ నడిచి వెళ్ళడమే. అలాంటి శ్రమకి ఓర్చి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనంతో సంబంధం లేకుండా అలాగా బిల్డప్ చేశారు మాస్టర్ గారు ఈ కార్యక్రమం అనేటువంటి దాన్ని. ఆయన ఏనాడు ఎవరి కోసం వెయిట్ చేయలేదు, ఆగలేదు. అది ఆయన చేసినటువంటి పని. ఏదైతే మంచిదనేటువంటిది ప్రూవ్ అయిందో, నిరూపింపబడిందో దాన్ని ముందు ఆయన ఆచరణలో పెట్టడం ప్రారంభించారు. ఆయన వెంట చాలామంది అప్పుడు నడిచారు. ఎప్పుడు కూడా అంతే. అదే మాస్టర్ గారు చెప్పింది. ఈనాడు మన వైద్యాలయాలు చాలా చోట్ల మా శ్రీకే హోమియో వైద్యాలయాలు అనేటువంటివి వ్యాప్తి చెందడం దాంట్లో కూడా మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఆ ప్రిన్సిపలే వర్కౌట్ అయ్యింది. మన వైద్యాలయం ఎక్కడైనా ప్రారంభించాలంటే మనం ఈ వైద్యాలయం ప్రారంభించడానికి బిల్డింగ్ ఎక్కడుంది, ఫండ్స్ ఎక్కడున్నాయి, ఇలాంటివి మనం ఎప్పుడు మాస్టర్ గారు ఆయన చెప్పలే. మేము చాలా చోట్ల ఇప్పుడు ఎక్కడైతే మంచి పెద్ద పెద్ద వైద్యాలయాలు ఉన్నాయో చాలా చోట్ల చాలా సింపుల్గా మనం వెళ్ళి మన 3-4 బాక్సెస్లో మందులు అవి పట్టుకెళ్ళి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చిన్న టెంపులో లేకపోతే స్కూలో ఎక్కడ వాళ్ళు సహకరిస్తే అక్కడ కూర్చుని ఒక బృందంలా వెళ్ళి వైద్య సేవను అందించడం అనేటువంటిదంతా ప్రారంభమైంది. మాస్టర్ గారు అలాగే చేశారు. అలాగే అందరికీ కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు కూడా మా నరసింహరాజు గారు కానీ, కృష్ణస్వామి గారు కానీ, మేమందరం కూడా విద్యార్థులుగా ఉన్నప్పుడు ఆయన గ్రామాలు అనేటువంటి చోటికి మనందరినీ కూడా తీసుకెళ్ళి మేమందరం కూడా ఆయనతో ఈ మందులు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి ఆ గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో రాత్రిపూట వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు చూసుకుని వచ్చిన తర్వాత వాళ్ళకు కొన్ని మంచి మాటలు ముందు చెప్పి ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా రాత్రి అంతా మాస్టర్ గారు
వాళ్ళందరినీ చూసి వాళ్ళకి మందులు అవి రాస్తుంటే మేము ఆ మందులన్నీ ప్యాక్ చేయడం, వాళ్ళందరికీ కూడా ఇవ్వడం, ఇలాగా సంవత్సరాల పాటు జరిగింది. అలాంటి ట్రైనింగ్ ఇచ్చారు. కాబట్టి తర్వాత కూడా డిస్పెన్సరీ టూర్స్ అనేటువంటిది ఆయన మా చేత ప్రారంభింపజేస్తే, నేను, మా సోదరుడు ఈవి ఆచార్య, మిగిలిన సోదరులు, మిగిలిన సోదర బృందాలు చాలామంది ఒక గ్రూప్గా, ఒక టీమ్గా చాలా చోట్ల డిస్పెన్సరీ టూర్ అనేటువంటిది ప్రతి నెల రెగ్యులర్గా వెళ్ళి కండక్ట్ చేయడం అనేటువంటి. అప్పుడు కూడా చాలా చోట్ల ఇలాగే చెట్టు కింద, అంటే ఒక అరుగు మీద ఒక స్కూల్లో వాళ్ళకి రూమ్ ఇస్తే అక్కడ ఇలాగా ఎక్కడైనా సరే మనం కార్యక్రమం అనేటువంటి ప్రధానం. అది మాస్టర్ గారు మనకు నేర్పింది. ఎందుకంటే ప్రోటోకాల్స్, ముందు ప్రణాళికలు వేసేయాలి. ఇవన్నీ అంటే ఇవే ఉంటాయి కానీ పని అవుతుందని చెప్పారు మాస్టర్ గారు. ముందు మీరు పని చేసుకుంటూ వెళితే ఇవన్నీ తర్వాత కావాల్సినవి వస్తాయి. ఆయన నిరూపించింది కూడా అదే. ఆయనను ఫాలో అయినటువంటి వాళ్ళకి మనకు కూడా నిరూపణ అవుతుంది. ఇప్పటికి కూడా అదే, ఎప్పటికీ కూడా అదే. అప్పటికి ఇప్పటికీ కూడా ఎప్పటికీ ఒకే సత్యం. అదే మాస్టర్ గారు మనకు నేర్పినటువంటిది, ఆ ధైర్యం. మంచి పని అనేటువంటిది అనుకున్నప్పుడు నువ్వు ప్రారంభించి చేస్తూ ఉండు. అంతేగాని అందరూ కూడా కలిసి వచ్చాక మనం చేద్దాం అనేటువంటి వాడు ఆ జన్మలో చేయలేడని చెప్పారు. అదే ఇప్పటికి కూడా ఆయన ఇచ్చినటువంటిది ఫాలో అవుతే ఏమాత్రం ఆయన చెప్పినటువంటి దాన్ని తిరుగులేదు. అంటే పూర్తిగా కంప్లీట్ విశ్వాసం అనేటువంటిది గురువు యందు ఉండాలి. గురువు శరీరంలో ఉన్నప్పుడు ఉండాలి, శరీరంతో లేకపోయినా గురువు ఎప్పుడు ఉంటారనేటువంటి విశ్వాసం ఉండాలి. అంతేగాని గురువు శరీరం లేయంగానే కొత్త గురువుని వెతుక్కుంటూ వెళ్ళాలి మనం. ఏదో కొత్త విధానం కోసం వెళ్ళాలి అని పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే మనం ఎవరిని కించపరచక్కలే. అందరూ ఎక్కడ ఎవరైనా ఏ గురువైనా ప్రణాళిక ఒక ఇలాగే ఉంటే అంతా కూడా ఒక చోట వర్కౌట్ అవుతుంది. కానీ మనం ఫ్యాన్సీతో మనం ఇది సింపుల్గా ఉంటుంది. మాస్టర్ గారు ఇచ్చినటువంటిది ఏంటంటే సింపుల్ పద్ధతిలో ఇచ్చారు. ఆయన చాలా హయ్యెస్ట్ దాన్ని చాలా సింపుల్ పద్ధతిలో ఇచ్చారు. అది మాస్టర్ గారిలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఆయన ఏ సైన్స్ చెప్పినా కూడా చాలా హయ్యెస్ట్ దాంట్లో కాస్మిక్ లెవెల్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి మన లెవెల్ దాకా మనకు అందించినటువంటిది చేశారు మాస్టర్. అందువలన ఒక్కొక్కసారి మరీ సింపుల్గా ఉన్నటువంటి మనకు అంత నచ్చదు. పైగా ఎక్కడ ఎవరి దగ్గర ఏం ఫీజు అది కూడా ఏం అక్కర్లే. మాస్టర్ గారు ఇన్ని క్లాసులు చెప్పారు, మీకు ఇంత క్లాసులు చెప్తున్నా మీరు ఇంత ఫీజు కట్టండి అని ఎవరైనా అడిగారా? వాటి పెద్ద హడావిడి చేసి మనం సెమినార్స్ కండక్ట్ చేస్తాం, మీరు సదస్సులు కండక్ట్ చేస్తాం, ఫీజు కట్టండి, అయితే మీకు ప్రత్యేకంగా నేర్పుతాం అని దాన్ని పబ్లిసిటీ చేసుకుని. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మన మీడియా అంతా వచ్చింది కదా. మనం ముఖ పుస్తకం అంటే ఫేస్బుక్, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫేస్బుక్ ఒకటి పెట్టుకోవడం, వాళ్ళ స్టేటస్ ఒకటి పెట్టుకోవడం, ఎవరు దోచింది వాళ్ళలాగా. మాస్టర్ గారు అలాంటిది ఎప్పుడూ ఏం చేయలేదు. సింపుల్గా ఉన్నటువంటిది మోస్ట్ ఎఫెక్టివ్. మిగతావన్నీ వస్తుంటే పోతుంటాయి ఇవన్నీ. అది మాస్టర్ గారు మనకి నేర్పినటువంటిది. అందుకని హోమియోపతి శాస్త్రాన్ని కూడా ఆయన అంత విధంగా అర్థం చేసుకోవడం చాలా సులభతరమైనటువంటి విధంగా అర్థమయ్యేట్టుగా చెప్పారు. అంతేకాని శాస్త్రాన్ని నుంచి డివియేట్ అవ్వలేదు ఎక్కడ. హ్యానుమన్ గారు ఏదైతే ఇచ్చారో దాని నుంచి మాస్టర్ గారు ఎప్పుడు డివియేట్ అవ్వలే. అలాగే ప్రాచీన ఋషులు ఏవైతే చెప్పారో దాని నుంచి ఎప్పుడు డివియేట్ అవ్వలేదు. వాటన్నిటిని అప్లై చేసుకుంటూ మనం కనుక పరస్పరం భావంతో చక్కగా వెళ్తుంటే లోకహితార్థమైనటువంటి పని ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అందుకని మనం ఇప్పుడు ఏంటంటే ఏమిటోనండి ప్రపంచంలో అంత భయంకరంగా ఉంది, బ్లాక్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి,
ఈవిల్ ఫోర్స్ పనిచేస్తుంది. వాటి సంగతి మనకెందుకు? మనకు మాస్టర్ గారు చూపించినటువంటి మార్గంలో మనం నడుస్తూ ఉంటే అవన్నీ మనం ఏం చేయలేవు. మన వైద్య సేవా కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఆగిందా? మాస్టర్ గారు ఎప్పుడు చెప్పారు, మీరు ఈ విధంగా మీరు గనక యజ్ఞార్థమైనటువంటి కర్మ ప్రాక్టికల్గా మీరు చేస్తూ ఉంటే దీనికి ఎప్పుడు ఏది ఇబ్బంది ఉండదు అని చెప్పారు. ఏ విధంగా? మధ్యలో వచ్చేటువంటి చాలా నిబంధనలు వస్తుంటే నిబంధనలు ఉంటాయి ఎప్పుడు కూడా, కానీ మనం చేసేటువంటిది ఎప్పుడు దాంట్లో తేడా లేకపోతే, అంటే మన సొంత తెలివితేటలు పెట్టకూడదు అక్కడ ఉన్నటువంటిది. అంటే అలా కాదండి, మనం సొంతంగా మనం కూడా చేయాలి. వాళ్ళు చూపించినటువంటి మార్గాల్లో ముందు మనం ఆ పని చేయడం అనేటువంటి చేస్తుంటే అప్పుడు మనకి అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబంలాగా జరుగుతుంది అనేటువంటిది. అలా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఈ ఈవిల్ ఫోర్సెస్ అనేటువంటి ఇంకేం ఉండవు అసలు. అవన్నీ వేరే ఉండవు అసలు. మన మనస్సుల్లోంచి ఏర్పడినటువంటివి అక్కడ ఎదురుగుండా కనబడుతూ ఉంటాయి. మన తేడా వస్తాయి. అందుకనే మనకి వైద్యం అనేటువంటి శాస్త్రం, దాంతోపాటు యోగా విద్య, అందుకనే మాస్టర్ గారు సివి గారు ఇచ్చిన పద్ధతిలో మనకి ప్రాణ ట్రీట్ అనేటువంటి దాంట్లో అది యోగా టీచ్ అనేటువంటిది, ఆ యోగం అనేటువంటిది, ఇవన్నీ కూడా వేరు వేరు శాస్త్రాలు కావని నిరూపించారు మాస్టర్ గారు. ఇవన్నీ కూడా ఒకటే, వీటన్నిటి యొక్క ధ్యేయం ఒకటే, అదే లోక కళ్యాణం అనేటువంటిది. అది మాస్టర్ గారు మనకి ఇచ్చింది. అందుకని ఆ విధంగా హోమియోపతి శాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి విధానాన్ని మనకి చాలా సిస్టమేటిక్గా చాలా చక్కగా మనకి మాస్టర్ గారు ఇచ్చారు. అదే మనకి మళ్ళీ బుజ్జి గారు కూడా తన దగ్గర ట్రైనింగ్ కోసం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన యొక్క సమయాన్ని, ఆయన యొక్క చైతన్యాన్ని అంతటినీ కూడా ఉపయోగించి వాళ్ళందరినీ కూడా మాస్టర్ గారు మనకు చెప్పినటువంటి విధంగా అందరినీ ఇంకా 10 మందిని మనం తయారు చేయాలి, లోకహితం కోసం తప్ప వేరే వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం ఏం లేదు. అలాగా మనకి మాస్టర్ గారి గురించి పూజ్యులైనటువంటి లక్ష్మణైతండ్రుల వారు రోజు మనం చదువుకుంటూ ఉంటాం, కర్పూరాయత చైతన్యం కృష్ణం వందే జగద్గురం అని. తన చైతన్యాన్నే కర్పూరంలాగా వెలిగించారు మాస్టర్ గారు. మహాత్ములైనటువంటి వాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు, పరమ గురువులు, వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా అదే. అంటే భగవంతుడు ఏదైతే చేశాడో, ఆయన ఏం చేశాడు, తనని తాను యజ్ఞపశువుగా చేసి సృష్టి అనేటువంటి యజ్ఞం అనేటువంటి నిర్వహించాడు. సాక్రిఫైస్ అనేటువంటిది. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ తాని ధర్మాన్ని ప్రథమాన్యాసం రోజు చదువుకుంటూ ఉంటాం. అందుకని సాక్రిఫైస్ అది మన భగవంతుడు నేర్పింది. త్యాగం అనేటువంటిది ఏమిటి? త్యాగం అంటే ముందు మనం త్యాగం చేయాల్సినటువంటిది మన అహంకారం. భగవంతుడిది తప్ప మనదంటూ ఏం లేదు, ఇందులో సమస్తం భగవంతుడు ఇచ్చినటువంటిదని ముందు మనం గుర్తుపెట్టుకుని, జీవుల రూపంలో ఉన్నటువంటి అంతా భగవంతుడు అనేటువంటిది, ఆ జీవుల యొక్క సేవ అనేటువంటి దానిలోనే ఇవంతా కూడా. అందుకని మాస్టర్ గారు ఏం చేశారంటే సర్వీస్ అనేటువంటిది, వైద్యం అనేటువంటిది రెండింటిని క్లబ్ చేసేసారు. అందుకని వైద్య సేవ, అందుకని మనం అన్నీ కూడా వైద్య ఆలయాలు, అది దీంట్లో ఉన్నటువంటి విశేషం. కానీ వైద్యం అనేటువంటిది ఒక సేవగా గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, మాస్టర్ గారు కొంతమందికి వాళ్ళకి నిజంగా వాళ్ళ పూర్వకర్మను బట్టి, వాళ్ళ గ్రహస్థితులు బట్టి, వాళ్ళకి పూర్తిగా అనారోగ్యమైనటువంటి దాంతోనే ఉంటూ వాళ్ళ జీవితం కూడా షార్ట్ అయిపోయి చాలా ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు మాస్టర్ గారి దగ్గరికి వస్తే, మాకు పరిష్కారం ఏమిటి దీనికంటే, మీ పరిష్కారం ఒకటే, ఏ వైద్య విధానంతోనూ మీకు పరిష్కారం అయ్యే అవకాశం లేదు, కానీ మీరు ఈ సేవా కార్యక్రమానికి అంకితం అయ్యి మీరు పనిచేస్తే
దానివల్ల మీ ఆరోగ్యం బాగుండి మీ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుందని చెప్పారు, నిరూపించారు. అలాంటి కొంతమందిని మేము చూసాం మా జనరేషన్స్లో వాటిలో. అంటే మాస్టర్ గారు ఇది ఒక కాన్సెప్ట్గా అదే ఒక ఊరికనే ఒక ఐడియల్గా అలా ఉంచలేదు, ప్రాక్టికల్గా నిరూపించారు దీన్ని. ఎవరైతే దీన్ని పూర్తిగా విశ్వాసంతో ఫాలో అయ్యారో వాళ్ళకి అంతకుముందు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే కూడా మీరు ఇంకా ఎక్కువ కాలం మీరు జీవించరు, మీ వ్యాధి నయమయ్యేటువంటిది కాదు అని చెప్పి పంపించినటువంటి వాళ్ళకు కూడా ఆ తర్వాత 15-20 సంవత్సరాలు వాళ్ళు చక్కగా జీవించారు. ఎందుకంటే వాళ్ళు మాస్టర్ గారు ఇచ్చినటువంటి విధానంలో అంకితం అయిపోయి సేవకి, ఆ సేవలోనే వాళ్ళ జీవితం అంతా గడిపారు. అందువల్ల వాళ్ళ తర్వాత ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ ఎన్నో మాస్టర్ గారు మనకి నిరూపించి చూపించినటువంటిది. అందువలన మనం ఏం చేయాలంటే మనం మాస్టర్ గారి దగ్గర తెలుసుకోవాల్సినటువంటిది, మనని గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. అది ఆలోచిస్తే మనకు అన్ని రోగాలు మనకు ఉన్నట్టు అనిపిస్తాయి. మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాము. మాస్టర్ గారికి కాలు మీద పెద్ద అల్సర్ లాంటిది వచ్చింది, పాదం మీద. అసలు అడుగు వేయడానికి వీలైన పరిస్థితిలో నెల రోజులు ఉంది అలాగా. కొంతమంది మాస్టర్ గారికి డయాబెటీస్ వచ్చింది అనుకున్న వాళ్ళు కొంతమంది ప్రచారం చేశారు, ఆయనకి ఏం లేదు. మాస్టర్ గారికి డయాబెటీస్ వచ్చింది, మాస్టర్ గారి బీపీ వచ్చింది, మాస్టర్ గారు వచ్చింది అనేటువంటివన్నీ ప్రచారం చేశారు పాపం కొంతమంది కూడా ఉన్నటువంటి వాళ్ళు. ఆయనకి అవేం రాలేదు. కానీ భగవంతుడికి దీనివల్ల వచ్చింది అది. అందుకని ఆయన ఎక్కడికి కదలకుండా ఇంట్లో ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏం చేశారు, భాగవత రహస్య ప్రకాశం ప్రారంభమైంది. ఫస్ట్ వాల్యూమ్ అప్పుడు ఆ నెల రోజుల్లో రచన పూర్తయింది. అది అయిపోగానే ఇంకా తగ్గిపోయింది. అంటే తమకు శరీరం మీద ఏదైనా వచ్చినా కూడా దాని గురించి భయపడకుండా జగద్హితమైనటువంటి పని ఎప్పుడైతే చేయడం వల్ల వాళ్ళ ద్వారా పర్మనెంట్గా జగద్హితమైనటువంటి పని జరుగుతుంది. మాస్టర్ గారు నిరూపించారు. ఆయన మాస్టర్ గారు కాబట్టి ఆయన అలా ఉన్నారు, మనం ఎక్కడ ఉంటాం అనేటువంటి అనుకోకలే, మనని కూడా అలా ఉండమనే చెప్పింది ఆయన. ఎలా అయితే కృష్ణుడు మీరు కూడా నాలా ఉండొచ్చు అని ఎలాగైతే చెప్పాడో ఆయన, అంటే నిరంతరము ఆనందంతో ఉండొచ్చు అనేటువంటిది ఎలా చెప్పాడో, అలా మాస్టర్ గారు కూడా తనకే కాదు అందరికీ సాధ్యం, మీరు కూడా అలా ఉండగలిగితే, ఉండదలుచుకుంటే ఉండొచ్చు అని చెప్పి మనందరికి కూడా అవకాశం ఇచ్చారు. అందుకని మనం ఏంటంటే మన ప్రాబ్లమ్స్ అనేటువంటి వాటిని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే అవి మనం భయపెడుతూ ఉంటాయి. వాటి సొల్యూషన్ అనేటువంటిది మాస్టర్ గారు ఏమి ఇచ్చారంటే, మనని మనం ఎక్కువ గుర్తుపెట్టుకోకుండా మన ప్రాబ్లమ్స్ అనేటువంటి కంటే ఇతరులకు అయినటువంటి ప్రాబ్లమ్స్, చాలామంది మనకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చేయగలం అనేటువంటి ప్రయత్నం ప్రారంభించు. అప్పుడు నీ మనస్సు నీ ప్రాబ్లమ్స్ మీదకి వెళ్లకుండా ఉంటుంది, అప్పుడు నేను భయపెట్టకుండా ఉంటాయి. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. మన రోజు ప్రాబ్లమ్స్ కనిపిస్తూనే ఉంటాయి. మనకు నొప్పి వచ్చిందనుకోండి, ఇంత భయంకరమైన నొప్పి సృష్టిలో ప్రపంచంలో ఇంకెవరికి లేదు, నాకే వచ్చింది అనుకుంటే వాడు నాకే భయపడతాడు. అదే మనకు హోమియోపతిలో మనం మాస్టర్ గారు మనకి ఆ డ్రగ్స్లో వాటిలో మనం మనకి నిరూపించినటువంటి. అందుకని ఆ మందులు వేసుకుంటే తగ్గడమే కాదు, అది వేసుకోవాల్సిన అవసరం రాకుండానే మనకి ఎలా అవుతాయంటే దానికి సేవ ఇచ్చారు మాస్టర్ గారు, అది ఇచ్చింది. అందుకని శరీరం అనేటువంటిది భౌతికమైనటువంటి శరీరం కాబట్టి దానికి ఉన్న తర్వాత దానికి అప్పుడప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. దాని గురించి మనం కంగారు పడక్కర్లేదు. మాస్టర్ గారు మనకు నిరూపించినటువంటిది అది నిర్భయం, నిర్భీతి అనేటువంటిది మనకు ఉండాలి. కానీ నాకేమైపోతుందో,
ఆ! అదే కాదండి. నాకెవరు సహాయం చేసేటువంటి వాళ్ళు లేరు అనుకుంటే, అంటే అర్థం ఏంటి? మాస్టర్ గారు సహాయం చేసేటువంటిది మనకెవరు? మాస్టర్ గారు ఏదో రూపంలో వచ్చి మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు చేస్తారు. అది చేస్తున్నా మనకెప్పుడు ఆ భయమే నిరంతరం. మనం ఇంక లేవలేకపోతామేమో ఇవన్నీ కూడా అందుకని మాస్టర్ గారు నిర్భీతి అనేటువంటి దాన్ని మనకి ఇచ్చారు. అది ఆయన చేసినటువంటిది. అందుకని మనకి హోమియోపతి శాస్త్రం నేర్చుకోవడం అంటే దీనిలో పాటు మనం జీవన విధానంలో మనం ఎలా ఉండాలనేటువంటిది ఇవన్నీ కలిపి మనకు మాస్టర్ గారు ఇచ్చినటువంటిది సమగ్రమైనటువంటిది శాస్త్రం. సైన్స్ ఆఫ్ మ్యాన్ అన్నారు మాస్టర్ గారు. అంటే అన్ని శాస్త్రాలకి మూలమైనటువంటి శాస్త్రం. అది మనకి ఇచ్చినటువంటి మాస్టర్ గారు. ది సైన్స్ ఆఫ్ మ్యాన్ అని. అందుకని మనం హోమియోపతి శాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తూ దీన్ని మనం ఎంతమందికో మనం మన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకి ఎలా మనం సేవ చేయగలం దీన్ని ఉపయోగించినటువంటిది దాని మీదే మన మైండ్ ఉండి చేస్తున్నప్పుడు మన శరీరం అనేటువంటి దాని గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తే మనం భయపడాలి. శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కానీ 24 గంటలు దాని గురించి ఆలోచించకూడదు. నాకు ఇక్కడ నొప్పిగా ఉంది, అక్కడ నొప్పిగా ఉంది. ఎక్కడ ఒకటి ఉంటుంది చేస్తుంది అది. ఇవాళ గొంతు నొప్పి ఉంటుంది, రేపు వీపు నొప్పి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అందరికీ ఉంటాయి. మనకంటే చాలా ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళని గురించి ఆలోచించుకున్నారు మాస్టర్ గారు. నాకేమిటో భయంగా ఉంది, గాబరాగా ఉంది. అంటే మన గురించి మనం ఎక్కువ ఆలోచిస్తేనే అవన్నీ ఉంటాయి. మనకంటే ఎంతో ఇబ్బంది పడేవాడు మనకున్నటువంటి ప్రాబ్లమ్స్‌లో మనకెంతో అన్ని సమకూర్చారు మాస్టర్ గారు. అందుకు మనం ఏం చేయాలంటే అలా మనకంటే ఎక్కువగా బాధపడుతున్నటువంటి వాళ్ళు, మనకంటే బలహీనులు అలా వాళ్ళందరిని గురించి ఆలోచించి వాళ్ళకి మనం ఏం చేయగలమో అది చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అదే మనకి మర్రిపూడి వీరయ్య గారు ఆయన రాసినటువంటి పాటల్లో మాస్టర్ గారు ఇచ్చినటువంటి దాన్ని ఆయన పాటల్లో చక్కగా రాసి మనకి పాడారు. అందులో అదే ఫర్గెట్ దై ప్రాబ్లమ్స్ అండ్ థింక్ ఆఫ్ అదర్స్. ఫాలో ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ సేక్రెడ్ మాస్టర్స్ అని ఇచ్చారు ఆ పాటలో. ఎంతసేపటికి మన ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించినటువంటి మనకి పోవాలి. ఆలోచిస్తున్న కొద్దీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. నిర్లక్ష్యం చేయకూడదు. దానికి ఏం చేయాలో అది చేయాలి. అవసరమైనప్పుడు ఔషధ సేవనం చేయాలి. దానికి ఏది అవసరమో అప్పుడు చేయాలి. కానీ అంతకు మించి మన గురించి మనం ఊరికనే సెల్ఫ్ పిటీ అనేటువంటిది మాత్రం పడకూడదు. అది మనం చేయాల్సింది. అప్పుడు మనం భయం లేకుండా ఉంటుంది. భయం ఎప్పుడైతే ఉండదో అప్పుడు మనకి చాలా ఇబ్బందులు ఉండవు. అంతేగాని ప్రతిదానికి భయపడిపోయి ఈ మందు వేసుకోవాలి, అది వేసుకోవాలి, అది వేసుకోవాలి, ఇది వేసుకోవాలనేటువంటిది కన్ఫ్యూజన్లో పడకూడదు. అందుకని వీటన్నిటి నుంచి మనని మాస్టర్ గారు ఏం చేశారంటే మనకి ఈ శాస్త్రం అధ్యయనం చేయడం, వీటిని అప్లై చేయడం అనేటువంటిది ఆ పని ఇచ్చారు మనకి. ఆ మాస్టర్ గారు ఇచ్చిన పనిలో నిమగ్నం అయితే మనం అప్పుడు మనకి ఏమవుతున్నటువంటి భయం ఏముండదు. అది మనకు కావాల్సినటువంటిది. మాస్టర్ గారు ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు అది ఇవ్వడానికి. ఇది కంటిన్యూస్గా జరిగేటువంటి పనే. మనం ఒక జన్మలో ఇప్పటితో అయిపోయినటువంటిది కాదు. అది మన మాస్టర్ గారు ఇచ్చేటువంటిది అద్భుతమైనది. అందుకని మన గ్రూప్ వర్క్ అనేటువంటిది మాస్టర్ గారు కంటిన్యూస్గా ఆయనకి సబ్మిట్ అయిన తర్వాత ఆయన ఎలా నడిపిస్తారో, ఇలా ఎక్కడ నడిపిస్తారో ఆయన ఇష్టం. మనం గురువుకి అప్పచెప్పాలి. చేసి మనం మన అంతు నిరంతరం మనం మనకు నిత్యము మన దగ్గరికి మన సేవలను అందుకునేటువంటి రూపంలో ఆ వాసుదేవుడు అన్ని రూపాల్లో వస్తున్నాడు అనేటువంటిది మాత్రం మనం పూర్తిగా దాని మీద విశ్వాసం ఉండి దానికోసం మన కృషి అనేటువంటిది మనం చేయాలి.
అది మనం చేయవలసినటువంటిది. అందుకని అనవసరమైనటువంటి ఫ్యాన్సీస్‌లోకి మనం బ్రహ్మాండంగా ఏదో కొత్తగా ఒకటి సృష్టించాం, సాధించామని పేరు వస్తుందని ఇలాంటివి ఏవి ఫ్యాన్సీస్‌లోకి వెళ్ళకుండా నిరాడంబరమైనటువంటి విధంగా మనం ఇది చేస్తూ ఉండడం అనేటువంటిది చేస్తే మాస్టర్ గారు ఇచ్చినటువంటి మార్గంలో మనం ముందుకి నడుస్తూ ఉంటాం. అది మనం చేయవలసినటువంటిది. అందుకని ఈ హోమియో సదస్సు అనేటువంటిది చక్కగా మనకు గ్రూప్ వర్క్, ఎక్కడెక్కడ గ్రూప్ వర్క్ ఎలా జరుగుతోంది అనేటువంటిది మనకి దీనివల్ల చాలామందికి తెలుస్తుంది. వాళ్ళలో కూడా అటువంటి ఉత్సాహం కలిగితే అటువంటి గ్రూప్ వర్క్ ఇంకా చాలా చోట్ల నెక్స్ట్ అవుతుంది. ఇది మనకి ఇంకా ఇంకా మాస్టర్ గారు మనకి అవకాశాన్ని అందరికి కల్పిస్తారు. అందరికి కల్పిస్తారు. మనం సంసిద్ధత ఉంటే ఆయన ఇస్తారు మనకి. అది జరిగేటువంటిది. అందుకని ఇటువంటి విధంగా మనం మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని గ్రూప్ లివింగ్ మనం ఈ తులామాసంలో రోజు పొద్దున పూట చేసుకునేటువంటిది మెడిటేషన్ మాస్టర్ ఇచ్చారు. సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం. మనకి ప్రేయర్స్ మెడిటేషన్స్లో ఈ తులామాసంలో మనం రోజు చదువుకునేటువంటిది పొద్దున పూట మాస్టర్ గారు ఇచ్చారే, అది రోజు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. వేదమంత్రం అది. అలాగా దేవతలు మన నుంచి ఏం ఆశిస్తారంటే మనం కూడా వాళ్ళలాగే సమిష్టిగా గ్రూప్గా లోకహితార్థం పనిచేయాలనేటువంటిది వాళ్ళకి కోరేటువంటిది. అందుకని ఆ విధంగా మాస్టర్ గారు మనందరికీ కూడా చక్కటి ఆరోగ్యాన్ని, ఈ సేవ అనేటువంటి దీన్ని అంతటినీ కూడా ప్రసారించడానికి ఎప్పుడూ ఆయన మన చెంతనే ఉంటారు, మన సిద్ధంగా ఉంటారు, మనం నడిపిస్తూ ఉంటారు అనేటువంటిది. అందుకని ఈ సదస్సు అనేటువంటి చక్కగా చాలామందికి మనం కిందటిసారి సదస్సు కూడా చాలామంది పబ్లిక్ కూడా చాలా ఆనందపడ్డారు. మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరుగుతూ ఉండాలనేటువంటిది చాలామంది చేశారు. అందుకని ఈ సంవత్సరం మనం మాస్టర్ గారు అనుగ్రహించినట్టుగా రెండవ సదస్సు కూడా సంవత్సరంలో 2 సదస్సులైనా మినిమం మనం చేసేయాలనేటువంటిది. ఇప్పుడు మనకేమిటంటే ఎక్కడైనా ఒక చోట మనం గ్యాదర్ అయ్యి పెట్టుకోవడానికి వీలుంటే అలా చేస్తాం. లేకపోతే ఇవాళ మన ఎంత ఇబ్బంది ఏముంది, వాళ్ళందరం మనం కలిసే ఉన్నాం. అందుకని ఇప్పుడు మనకి ఈ దీనిలో ఉన్న సులువు తెలిసింది కాబట్టి ఈ సదస్సు మళ్ళీ త్వరలోనే ఇలాంటిది పెట్టుకునేటువంటి అవకాశాన్ని మాస్టర్ కల్పిస్తారు. మనకి 2-3 రోజుల నోటీసులో కూడా మనం సిద్ధమయ్యాం అనేటువంటిది. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా సంసిద్ధత మనలో ఉంటుందా లేదా అనేటువంటిది టెస్ట్ మాస్టర్ మనకి పెట్టారు. అందుకని మళ్ళీ మళ్ళీ మనం కలుసుకుంటాం. ఇంకా కొత్త వాళ్ళు కూడా వాళ్ళ ప్రజెంటేషన్ అనేటువంటిది వాళ్ళు కూడా ఇందులో మాస్టర్ గారు ఇచ్చినటువంటి దాన్ని స్టడీ చేస్తూ దీంట్లోకి రావాలి. అందరం కలిసి మనం పనిచేద్దాం.